థ్యాంక్ యూ. ఏమైందిరా? డ్రెస్ మార్చిపోయింది. నా డ్రెస్ మార్చిపోతే నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఓపెన్ చేస్తే వస్తా. థ్యాంక్స్ అమ్మా. బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. ప్రెజర్ నెక్స్ట్ వీక్ గట్టిగా ఇద్దాం. ఇక మీకు ఒక్కటి చెప్తున్నా, గేమ్ అయితే గట్టిగా ఆడండి. ఎందుకో చెప్పనా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. తెలియదు. నువ్వు ఒక మాట క్లారిటీ చెప్పు. ఫిజికల్ గేమ్స్ ఉంటాయని నీకు చెప్పారా? నాకేం చెప్పలేదు. మరి ఎందుకురా నీకు? మరి ఫిజికల్ గేమ్ గురించి మాట్లాడుతున్నా. నాకు ఉంటదని నాకు క్లారిటీ ఉంది. నాకు ఫిజికల్ గేమ్ నేను ఆడలేను కదమ్మా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? వీళ్ళందరిలాగా చిన్నపిల్లలాగా పడలేను కదా వాళ్ళ మీద. నేను ఇంజూర్ అవుతుంది, నేను పడలేకపోతున్నా, భయం వేస్తుంది నాకు. ఐదుగురు ఒక్కసారి నువ్వెందుకు నువ్వు రాస్తాలా అంటే వద్దు. హార్మోని మాట్లాడే మూడ్ లేదని చెప్పినా నేను. అలా అనకూడదు. నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడతాలే. ఎందుకు చేయాలి అది? అవసరమా? అనండి. నేనేం చెప్పాను నీకు? ఎయిరని చెప్పాను కదా నీకు. వీళ్ళందరూ వేస్తారనుకున్నా ఓటింగ్స్. ఎవరైనా నాకు తెలుసు, నేనే చెప్పిన. ఎవరు? నాకు తెలుసు. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతా అంతే. మరి అంతే. కానీ నాకు బాధ ఏంటంటే భాను జానికి ఎంత లేపుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. సేవకుడు నన్ను రెడీ. సేవకుడు చేస్తే మన దగ్గర పాయింట్స్ లాక్కోలేరు వాళ్ళు, లేకపోతే మనల్ని స్వాబ్లు గీబ్లు చేస్తారు. అది కూడా ఆలోచించు. పెద్ద ప్లానింగే నువ్వు ఇక్కడికి వచ్చి ఆడావంటే పర్ఫెక్ట్ గా విత్ బేసిక్ ఆడు, లేకపోతే వదిలే. వద్దులేండి గురించి, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చి అజ్జయ్ నిజంటే కుదరదు. దిగితే బర్లు దిగిపో. ఎంటర్టైన్ చేయట్లేదు చెప్తున్నా. ఎంటర్టైన్ చేయొచ్చు. ఎంటర్టైన్ చేస్తున్నా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా.